విరిజల్లు 7వ భాగం. మనం చదివేటప్పుడు మన ఊరి రెడ్డిగారి అమ్మాయి కూడా చదువుతుండేది గుర్తుందా కృష్ణవేణి అని. మనతో పాటే పోటీపడి చదివేది. నేను ఎవరో సినిమా యాక్టర్గా పోలుస్తూ వెక్కిరించేవాడిని. పారిపోయేట్టు ఎంతో అందంగా ఉండేది. అలంకరణ కూడా తక్కువేం కాదు. కానీ నేను మన ఊళ్ళో ఏ పడుచునైనా అక్కగా వదినలుగా చూడగలుగుతామే కానీ మరో ఊహ రాదు. అలాంటిది ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. చాలా ఏళ్ల వరకు నాకు తెలియదు. దాదాపు 8 సంవత్సరాలు నన్ను అనుక్షణం గమనిస్తూ నా జీవితాన్ని తిలకిస్తూ నన్ను తన మనసులో ప్రతిష్ఠించుకుంది. కానీ నాకు అదేమీ తెలియదు. ఓ రోజు అకస్మాత్తుగా నేను మెడిసిన్ చదివేప్పుడు ఊరి నుండి తిరిగి వెళ్తుంటే మా మామిడి తోపులో నిలవేసి ప్రశ్నించి చిలిపిగా కవ్విస్తూ నవ్వించడానికి ప్రయత్నిస్తూ అన్యాపదేశంగా తన మూగ మనసును తెలియజేసుకుంది. నేను అనుకోకుండా ఆ అమ్మాయి మనసులో తిష్టవేసుకున్నందుకు తిట్టుకుని నా మనసుని విప్పి చెప్పాను. నా తిరస్కృతి భరించలేక నన్ను శపిస్తూ ఆత్మహత్య చేసుకుంది. తన ప్రేమను స్వీకరించలేని నా హృదయాన్ని నిందిస్తూ నా అయోగ్యతని నా దురదృష్టాన్ని ఎత్తి చూపుతూ చివరికి ఏనాడో ఓనాడు నా మనసును ఒకరికి అర్పిస్తే వాళ్ళు ఏ విధంగా అయినా తిరస్కరించితే అప్పుడైనా తనని జ్ఞాపకం చేసుకుని తన కోసం ఓ కన్నీటి బొట్టు విడిస్తే చాలని ఓ చిన్న కాగితంపై రాసి పంపింది. నిజం విరజ, నాకు ప్రతి అక్షరము జ్ఞాపకం ఉంది. అది జరిగి 5-6 ఏళ్లైనా ఆమె శాపమేనేమో ఇది. ఆ విషాద జీవి కథ విని కన్నీరు తుడుచుకుంటూ అంది. నీకు తెలుసో తెలియకో ఓ ప్రాణిని హత్య చేశావు వేణు. నిజం, ఇది ఆత్మహత్య కాదు, హత్య. ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటే అది నీ గొప్ప అనుకున్నా తప్పులేదు. కానీ అది అవతలి వాళ్ల గొప్పదనమని తెలుసుకోలేకపోతే మాత్రం పెద్ద దోషమే అవుతుంది. మనసిచ్చిన వారికి తిరిగి మనసివ్వలేని స్థితిలో కనీసం మంచి మాట అయినా ఇచ్చేందుకు సిద్ధపడాలి. అలా కాకుండా సత్యమైన అది అవతలి వ్యక్తిని బాధించరాదు వేణు. అప్పుడే ఆ సత్యానికి ఫలితం. ముఖ్యంగా ఏది ఎలా ఉన్నా ఆడవాళ్ల విషయంలో అబద్ధమాడి అయినా ప్రేమ నటించి అయినా వినేవాళ్ళని తృప్తిని కలిగించాలి, అంతే. కానీ నిజం నిజం అంటూ తిరస్కరిస్తే వాళ్ళకి చేతైందల్లా అదొక్కటే, భగవానుడి దృష్టిని హేళన చేయటం. గంభీరంగా అన్నాడు. ఏది ఎలా అయినా నిన్ను నేను పోగొట్టుకున్నాను విరజ. వస్తువు విలువ అది దూరమైనప్పుడే తెలిసేది. దగ్గరున్ననాళ్ళు ఏమీ తెలియదు. దూరమయ్యాక అర్థమవుతుంది. అప్పుడు గమనించకున్నా చెయ్యగలిగేది చెయ్యవలసింది చాలా తక్కువ. ఒకవేళ ఏదైనా మిగిలింది అంటే అది ఏడుపే. ఓదార్పుగా అంది. ప్రతి పర్యాయము మనసులు విషాదాన్ని తోడుకోవటమే అయితే ఇక మనసుకి విశ్రాంతి ఎక్కడా? మనశ్శాంతి కోసం ఈ రావటం ఎందుకు? తను దుఃఖిస్తూ మరొకరిని దుఃఖించొద్దు అని చెప్పవలసిన పరిస్థితి దాపురించటం ఎవరికైనా సంభవించకూడదని భగవంతుడి ప్రార్థిస్తున్నాను నేను. జీవం లేని చిరునవ్వు నవ్వుతూ అన్నాడు వాచి కేసి చూసుకుంటూ. దాదాపు 7 కావస్తోంది. మనసుకు శాంతి, మనిషికి ఆరోగ్యం అనేవి ఎప్పుడు తన దుఃఖగాథని తవ్వుకుని వెలికితీసి పక్కకు విసిరి పారేసిన నాడే కానీ మనసులో దాచుకుని మగ్గంలో ఉన్న ఆసులోని దారంలాగా బాధపడటం ఉన్నవాళ్ల మనసుకి శాంతి దొరకదు. నా మనసులో ఎంత వ్యధ ఉందో, నీ గుండెల్లో ఎలాంటి జ్వాలలు రగులుతున్నాయో కనీసం మన ముందు మనమైనా చెప్పుకుని తృప్తిపడకపోతే ఎలా విరజ? అతని మాటకు చిరునవ్వు నవ్వుతూ అంది. ఇక వెడతా వేణు, ఎప్పుడూ జీవితంలో దుఃఖం తప్ప మరొకటి లేదనుకోకు. అలా అని దుఃఖం లేదని నేను అనను, ఉండరాదని అనను. కష్టం తర్వాతే సుఖం విలువ తెలిసేది. మన హెడ్ మాస్టర్ అనేవారు చూడు, కారం తిని తీపి తినాలి, తీపి తిని కారం తినకూడదు. ముందు కారం తింటే తర్వాత తీపి ఎక్కువ కనిపిస్తుంది అని. దుఃఖించిన వాడికే సుఖం విలువ తెలిసేది. అన్నీ అనుభవించాలి. అనుభవాన్ని మనసులో దాచుకోవాలి. ఒకసారి ఒక విషయంపై కట్టిన బొడిపే మరోసారి అదే విషయంలో జరగకుండా చూసుకోవాలి. అది చాలదా వేణు? పలకవేం వేణు? నీ మాటను కాదన్నానా? పిచ్చి వేణు, అది నా అభిప్రాయం వెలిబుచ్చే వరకే, అంతేకాని మరొకందుకు కాదు. అసలు నీకు తెలియదా మనిద్దరి తనువులు 2 కాదు, మనసు మాత్రం ఒకటేనని? నవ్వి ఆమెను సాగనంపుతూ ఎలాగైనా నువ్వే అన్నాడు. చిత్రంగా అతని వైపు చూస్తూ అదేమిటి అంది. మళ్ళీ నవ్వి అదంతేలే అన్నాడు. నిశ్శబ్దంగా వెళ్ళిపోయిందామే.
నేను గుడ్డివాడినయ్యానని అంత చులకనగా చూడకక్క. దైవం చిన్నచూపు చూశాడని ప్రతి మానవుడు నన్ను చిన్నచూపు చూస్తే సహించలేను. కదలటానికి కాళ్ళున్నా కళ్ళు లేవని బాధపడుతున్న నన్ను నీ మాటలతో ఇంకా ఖూనీ చెయ్యొద్దు. అవిటివారి మీద సానుభూతి చూపటం నేర్చుకో అక్క. కన్నీరు తుడుచుకోవటానికైనా యత్నించకుండా తర్జని ఆమె వైపు చూపుతూ అన్నాడు. ఒకరికి లేనిది మనకుంది అని గర్వించే వారి వద్ద నుంచి ఆ గర్వాన్ని భగవానుడు ఎప్పుడైనా తీసుకెడతాడు. క్రికెట్ ఆటలో నా అంతవాడు ఊర్లోనే లేడని గర్వించే నాకేమైంది? చూడు, గుడ్డివాడినై మారిపోయి చివరికి ఆటను చూసే యోగ్యత కూడా పోగొట్టుకున్నాను. ఎప్పటికైనా ఈ ప్రపంచంలో గర్వానికి అహంకారానికి శిక్ష తప్పదక్కా. ఒక్క క్షణం ఆగి అన్నాడు. తప్పు చేస్తే నరకానికి పోతారని నాయనమ్మ బెదిరించేది జ్ఞాపకముందా? నిజంగా నరకం అనే లోకం ఉందని భ్రమపడుతున్నావా? నరకం అనేది లేనే లేదక్కా. నరకం అంటే మన చుట్టూ తెగకుండా అల్లుకునే విషవలయాలే. ఈనాడు ఈ చేతితో చేసిన దానిని మరో చేత్తో మరునాడే అనుభవించాలి. చూడు, నాకింతకంటే నరకం ఏముంది? అసలు నరకంలో అన్ని బాధలేననుకుంటా. అవన్నీ శారీరకంగా బాధిస్తాయేమో కానీ ఈ నరకంలో మాత్రం నాకు మానసికంగా శిక్ష ఎక్కువగా ఉంది. భరించుకోలేక సదా దుఃఖిస్తున్న నన్ను ఇంకా ఎందుకు వేదన పాలు చేస్తావు? కఠినంగా చూసింది అతని వైపు. కానీ భగవంతుడు అతని వైపు చల్లని చూపు చూడటం వల్ల ఆ చూపుని అతను చూడలేకపోయాడు. అయిందా నీ ఉపన్యాసం? కనిపించని వాడివి కనిపించినట్లుండక ఎందుకు ఈ షికార్లు అంటే ఎంత చదివావు? తోటలోకి వెడుతూ దారిలో ఎక్కడైనా పడితే అది ఇంకొంచెం నరకం కాదా అన్నదానికి ఎంత వ్యాఖ్యానం చేశావు? అంతగా రోజు నీ మల్లె చెట్టు నీడన కూర్చోలేంది నిలవలేని వాడివి మీ విరజని ప్రతిరోజు రమ్మని వేడుకోరాదు. అయినా నీకు అర్థం కాక అడుగుతావనుకో. ఆ విరజలో ఏముందని మీ బావామరుదులిద్దరూ అలా పట్టుకుని వేలాడుతున్నారు? కొంచెం చెప్పరాదు? ఆమె గొప్పదనం ఏమిటో తెలుసుకుంటాను. చిచి, ఎంత మాట అంటే అంత మాట అనేస్తున్నావు. ఆలోచించి మాట్లాడక్క. బావ వింటే ఎంత బాధపడతారు? నేనంటే సరే అన్నింటా వంచితుడినయ్యానా? ఇప్పుడు కష్టమైన సుఖమైన దుఃఖమైన సంతోషమైన ఒక్కటే. కానీ బావలాంటి అమృత హృదయుడిని విరజలాంటి దేవతను అలా అనొద్దు. విరజలో ఉన్న గొప్పదనం తెలుసుకోవాలంటే నీలాంటి వాళ్ళకి మరో 100 జన్మలు కావాలి. చిచి, ఏం మాట అన్నావక్క? గట్టిగా అరిచింది ఆవేశాన్ని అణుచుకోలేక. నన్ను చివాట్లు పెడుతున్నావేం? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అయ్యాయని ఊరికే అన్నారా? చిన్నప్పటి నుంచి నిన్ను సాకి సంతరించి దగ్గర తీసుకుని చదువు చెప్పిస్తూ అవివేకంగా నువ్వు ఈ దురవస్థ తెప్పించుకుంటే చాకిరీ చేస్తున్న నన్ను కాదని నిన్న కాక మొన్నొచ్చిన ఆమెను పట్టుకుని దేవతని పొగుడుతూ నన్ను నిందిస్తావా? కృతజ్ఞుడా? ఈ ప్రపంచంలో 2 రకాలైన మనుషులున్నారు. వారు అందరికీ విభిన్నులు. ఆవేశం అధికంగా, ఆలోచన తక్కువగా ఉంటుంది. ఒక రకం వారికి తమకు దక్కలేదే అనే దానికన్నా తమకు దక్కకపోవటంతో ఏదో తమలో లోపం ఉందని గోరంతని కొండంతలుగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చేత బాధపడేవాళ్ళు ఆ రకం. తమకి ఆలోచన శక్తి అధికంగా ఉందనుకుని అన్నింటా గొప్పగా ఆలోచించి మాట్లాడతామని, ఏ విషయాన్నైనా సూక్ష్మంగా అర్థం చేసుకోగలుగుతామని ఓ విధమైన సుపీరియారిటీ ఫీలింగ్ చేత గర్వపడేవాళ్ళు రెండో రకం. కృతజ్ఞతకు అర్థం తెలుసాక్క నీకు? నువ్వు చేసే తప్పులను నీకు చూపకుండా మౌనంగా భరించుకుని చివరికి పరాయి వాళ్ల చేత నీకు అవమానం కలుగుతూ ఉంటే అప్పుడు విని మౌనంగా ఉండటమే కృతజ్ఞత అనిపించుకుంటుందా అక్క? నువ్వు ఇప్పుడన్న మాటలు ఎవరైనా వింటే ఏమనుకుంటారు? నిన్ను బావని విరజని బజారుకి ఎక్కిస్తారు. ఒకరు మంచిగా ఎక్కితే మరొకరు మంచితనాన్ని బయటకు తెచ్చినవారుగా బజారుకి ఎక్కుతారు. అంతా ఒక్కటే అక్క. నిప్పుని నువ్వు ముట్టుకున్నా నిన్ను నిప్పు ముట్టుకున్నా ఫలితం ఒక్కటే. నా మాట వినక్క. మనసులో లేనిపోనిదేదో ఊహించుకుని కలతలు సృష్టించొద్దు. ఎందుకో బావ ఈ మధ్య సరిగ్గా ఉండటం లేదు. నువ్వేమైనా అన్నావేమిటి? మండే కట్టెపై నెయ్యి వేసినట్లుగా అయింది. చాలా ముదిరిపోయిందే వివేకం. నన్ను దండించడం, నా ఇంటి విషయాలలో జోక్యం కలిగించుకోవటం. అబ్బే, ఎంత మాట! ఎంత గొప్పవాడివయ్యా! నా సంసారాన్ని దిద్ది నన్ను ఉద్ధరించాలనుకునే వాడివి బాబు. నీతో చెప్పనా? మీ బావకి నాకు ఈ మధ్య పడటం లేదు. సంధి చేస్తావేమిటి? ఎంతగా మారిపోయావురా! ఆడదానికి పెళ్ళైతే పెద్దరికం వచ్చిందనుకుంటుంది. అలాగే నీకు చూపు పోయి మంచంలో కూర్చుంటూనే పెద్దరికం వచ్చిందని భ్రమిస్తున్నావేమిటి? మరీ హేళనగా మాట్లాడుతున్న ఆమె మాటలు వింటుంటే ఆమెను విరజతో పోల్చుకుని స్వర్గానికి నరకానికి తేడా ఒక్క గీత మాత్రమే అనుకున్నాడు. నీకు తెలియదేమో,
ముసలాళ్లకు 60 ఏళ్లు దాటాక చూపు మందగించి శరీరం మెత్తబడి కదల్లేక మెదల్లేక మంచంలో కూర్చుని అనుభవం అనే పేరిట యువతుల్ని యువకుల్ని పిలిచి నీతిబోధ చేస్తూ అన్నింటా అడ్డుపడుతూ ఉంటారు. అయినా ఆడవారైతే మరీ ఎక్కువ. ఆడదానికంటే అన్యాయంగా ముసలమ్మ కబుర్లు చెప్పటం నేర్చుకున్నావా? ఇంకేం బాగుపడతావులే. బాగానే నోరు మూసుకొని కూర్చో. నోరు మెదిపావంటే ఇక్కడుండే యోగ్యతను కూడా పోగొట్టుకుంటావు. విసురుగా వెళ్ళిపోయింది. ఇంకేమీ అనకుండా కన్నీరు తుడుచుకుంటూ అనుకున్నాడు, భగవాన్, కళ్ళు తీసేసుకున్నా బాధపడలేదు. అది నిన్ను త్వరగా కలుసుకునే మార్గం అనుకున్నాను. కానీ కళ్ళు పోయాయని ప్రతి నిమిషం నన్ను ములుకుల్లా గుచ్చుకునే మాటలంటుంటే అలా బాధ పెట్టేవారిని మాత్రం నా దరికి రానివ్వకొని ప్రార్థిస్తున్నాను. నాలో ఇంకా అహంకారం, ఆత్మాభిమానం చావలేదు. ఏదైనా జరిగితే దుఃఖించకుండే మనసుని, చలించకుండే ధైర్యాన్ని ప్రసాదించు భగవాన్. ఎన్నైనా ఏమైనా నా భావ సంసారం విచ్ఛిన్నం కాకుండా చూడు. బంగారం లాంటి భావ మనసుని పాడు చెయ్యొద్దు. శాంతిగా ఉండేట్టు చూడు. ఆయనకు శాంతి లేకపోతే ఈ శాంతివనానికే శాంతి లేదు. విరజ అక్క కంటే మిన్నగా చూసే ఆమెకి బాధ కలగనివ్వవద్దు భగవాన్. నా కళ్ళు తీసుకున్నావు, బాధ లేదు. నా ప్రాణమైనా తీసుకో, అడ్డు పెట్టను. కానీ నా విరజక్కయ్యను నా నుంచి మాత్రం తీసుకోకు. మమ్మల్ని వేరు చెయ్యకు. అలా అయితే ఆత్మహత్య చేసుకొని నీ సృష్టి చర్యని, నీ చర్యని హేళన చేసి అయోగ్యమైన పని చేయించకు. అప్పుడే విరిసి మంచులో తడిసిన గులాబీలా ఉంది తోట. తనకిష్టమైన మల్లె చెట్టు నీడన కూర్చుని సావిత్రికి, విరజకి అంతస్తులో, అంతఃకరణలో భేదాన్ని చూస్తున్నాడు రంగా. అప్రయత్నంగా కన్నీరు కారిపోయింది. నిండు కుండలో నీరు ఒలికితే వెలితి అయ్యి లోటుగా కనిపిస్తుంది. కానీ మానవుడిలో నీరు తొలగితే బాధలు వెలితి అయి నిండుగా కనిపిస్తాడు. వచ్చి అతను పక్కనే కూర్చుని కన్నీరు తుడుస్తూ అంది విరజ. ఏమైంది రంగా? ఒంటరిగా కూర్చుని ఆలోచనల్ని పెంచుకొని ఏడవటం అలవాటు చేసుకోకు. చిన్న వయసులో ఇలా అలవాటు పడితే పెద్దయ్యాక ఆ అలవాటు మారక ఎంతో బాధపడాలి. ఇంతకీ ఏమైంది చెప్పవు? ఆమె తొడపై తలని ఆంచుకొని ఏడుస్తూ అన్నాడు. ఏడవడం తప్ప నాకింకేముందక్కా? అశక్తుడిని, అసహాయుడిని, ఉన్న లోపాన్ని గోరంతని కొండంతలు చేసి అయిన వాళ్లే అవమానపరుస్తుంటే పగిలి ముక్కలైన హృదయాన్ని జతపరచాలని మరకురు చేసే యత్నం వ్యర్థమవుతుందే అని బాధపడే నాకు దుఃఖం కాక మరేముంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? మనసుని సంభాళించుకోరంగా. గుండెమంటని ఆర్పేవి కన్నీళ్లు నిజమే. అయినా ఒక్కోసారి ప్రజ్వలింపచేసే ఆజ్యం కూడా అవుతాయి. మనిషి దుఃఖాన్ని తొక్కేది ముందుకు సాగాలి రంగా. దుఃఖము, సంతోషము రెండూ మనిషిలో ఒకేసారి ప్రవహిస్తే అతని స్వరం ఎలా ఉంటుందో అనుభవజ్ఞులకి తెలుసు. నీలా స్వాంతన కలుగచేసేట్టు మాట్లాడడం అందరికీ చేత కాదు విరజక్క. మనిషిని ముక్కలు చేసినా అంతటితో అంతమవుతుందని సంతోషమైనా ఉంటుంది. కానీ మనసుని ముక్కలు చేస్తే ఎలా అక్క? ఒక్క నిమిషం ఆగి ఆమె చెయ్యి వెతుక్కుని గుండెపై ఆనించుకుని ఆర్ద్రంగా అడిగాడు. అక్క నన్ను విడిచిపోవు కదక్కా? అతని ప్రశ్న అంతరాంతరాలలో దాగున్న సోదర ప్రేమను వెలికి పొంగిస్తుంటే ఆనందాన్ని అణుచుకుంటూ అంది. ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు రంగా? నీ ప్రయత్నంలో నా మనసుకి ఈ శరీరంపై స్వాధీనం ఉన్నన్ని రోజులు ఈ ఊరుని విడిచి వదిలిపోలేను. ఇక్కడున్నన్ని రోజులు నిన్ను విడిచి ఉండలేను. నా తమ్ముడిని నేను దూరం చేసుకుంటానా రంగా? ఆందోళన ధ్వనించే గొంతుకతో అన్నాడు. కాదక్క, దుష్టశక్తులు మనల్ని విడదీయాలని యత్నిస్తున్నాయి. నువ్వు దేవతవక్క, వీటికి లొంగిపోవు. ఆ శక్తులు నిన్ను లొంగదీసుకోలేక ఓడిపోతే అవహేళనగా సంతోషంగా నేను నవ్వుకోవాలక్క. నాకీ మాత్రమైనా సంతోషం కలగజేయవు? తలపై చేయి వేసి నెమ్మదిగా నిమురుతూ అంది. నీలాంటి తమ్ముడి కోసం ఏమైనా పోగొట్టుకుంటాను, అంతేకాని నిన్ను దూరం చేసుకోలేను. నేను దేవతని కాను. అయినా నన్నే దుష్టశక్తి నీ నుండి దూరం చేయలేదు. నిజం రంగా, నీకా భయం అక్కర్లేదు. ఎప్పుడు నీ విరజక్క నీ దగ్గరే ఉంటుంది. కానీ నువ్వు ఇలా బేలగా ఏడుస్తూ ఉండరాదు, చూడరాదు. నేను స్త్రీని, కానీ ఎంత ధైర్యంగా ఉన్నాను. నువ్వు మగరాయుడివి అయి ఉండి కూడా అమ్మాయిలా ఏడిస్తే ఎలా? ఏడవటం మీ సొమ్మే కాదక్క, మనసులోని భారాన్ని దింపుకోవాలని కోరుకునే ప్రతివారి సొమ్ము అది. అయినా నువ్వు చెప్పావు కదా, మనసులోకి దుఃఖాన్ని చేరనివ్వను దృఢంగా అన్నాడు. సరే,
నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఇంతకీ నీ భయమేమిటి బాబూ? మనుషులందరూ సమానంగా ఎదగలేరక్క. వయసొచ్చిన మనసు వికసించక, కుళ్ళబోతుతనాన్ని విడువలేక, ఔన్నత్యం లేక, నాగరికత వాసన లేక, మనుషుల్ని నమ్మలేక, నిజాయితీని విశ్వసించలేక, ఎప్పుడు స్త్రీలని పురుషుల్ని ఒకే సంబంధం దృష్ట్యా చూస్తూ వారి పరోక్షంలో నీచంగా మాట్లాడుకుని సంతోషించే పాప విశక్తులు ఈ సంఘంలో చాలా అధికంగా ఉన్నాయక్క. అలాంటి నీచ పురుగుల్ని నువ్వు లెక్క చేయవద్దని కోరుతున్నానక్క నవ్వుతూ అంది. నింద అనేది ఎప్పుడూ నిజం కాదు రంగా. సత్యానికి భగవంతుడికి భయపడాలి గాని పోచికోలు మాటలాడే వారికి వారి మాటలకి భయపడితే ఎలా? సంఘంలో మంచి ఉంది, చెడు ఉంది. దాన్ని చూసి చూడనట్లు పోవాలి. చెడు మన వరకు ప్రాకకుండా ఉండేంత వరకు దాన్ని లెక్క చేయకూడదు. అంతే రంగా. గర్వానికి ఉదాసీనతే మందు. నీ భయం అదే అయితే నేనెప్పటికీ భయపడను. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అలా ఎవరో ఎందుకో అనే మాటల్ని లెక్క చేసి నిన్ను దూరం చేసిపోలేను. మల్లెపువ్వు లాంటి తమ్ముడివి. నిన్ను కాదని మరెక్కడికి పోతాను? నీకోసం ఏ కష్టమైనా భరిస్తాను రంగా. దేవుడు నీపై ఎంతో దయచూపి తోబుట్టువుల్ని ఎరగని నాకు భాతృవాత్సల్యాన్ని పసిడి కొమ్మలా అందించాడు. ఆ అమృత కలశాన్ని ఎలాంటి స్థితిలోనైనా పోగొట్టుకోను. ఈ జీవితమే మారిపోయేప్పుడు తప్ప నిన్ను వదిలి వెళ్లే ప్రశ్నే లేదు. ప్రేమగా ఆమె తల నిమురుతూ ఉంటే తృప్తితో అన్నాడు. అమ్మ కంటే ప్రేమగా, అక్క కంటే తీయగా, అన్నిటికంటే మధురంగా ఉన్నావక్క. నువ్వు నీ మాటలు వింటుంటే చచ్చేవాడికైనా బ్రతకాలనిపిస్తుంది. ఎలా సృష్టించాడక్క దేవుడు నిన్ను? అద్దం ముందు కూర్చుని జడవేసుకుంటున్న సావిత్రి వెనగ్గా వచ్చి నిల్చుని భుజంపై 2 చేతులు వేసి అన్నాడు. సావిత్రి, విజయవాడ వెళ్తున్నాను. నువ్వు రావాలి. కనకదుర్గ దర్శనం చేసుకోవాలని ఎన్నాళ్లుగానో అనుకుంటున్నావు కదా. మెల్లగా ఆ చేతుల్ని తొలగించి జడ చివర అల్లుకుని రిబ్బన్ ముడేసుకుంటూ అంది. అదొక్కటే తక్కువైందిలేండి. అయినా మీ వెంట షికార్లకు, సినిమాలకి, యాత్రలకి వెళ్లేందుకు నేను తగుదునా? పల్లెటూరి బైతులాగా నేను నా వేషం. అసలు నాకు చీర కట్టుకునేందుకే రాదాయే. ఎవరైనా చూస్తే ఎంతో గొప్ప డాక్టర్ అనిపించేలా మీరు నన్ను చూస్తే తన వైపు తిప్పుకొని గడ్డం పట్టుకుని మునివేళ్లలోకి చూస్తూ అన్నాడు. మనస్ఫూర్తిగా అంటున్నావా సావిత్రి? ఏనాడైనా నిన్న మాట అన్నానా నువ్వు నాకు తగవని? భార్యగా భగవంతుడు నా పాలిట వరంలా తయారు చేశాడు నిన్ను. అలాంటి దాన్ని ఇలా మాట్లాడితే నాకు ఎంత బాధ? ముఖం పక్కకు తిప్పుకుని చూపుల్ని తప్పించుకుంటూ అంది. అవునులేండి బావా. ఎదురుగా ఉన్న అద్దంలో ముఖం చూసుకుని అతని అందవికారాన్ని గమనించి బాధపడుతున్న వ్యక్తితో అతని ఎదురుగానే ముఖం మీదే అతని అందాన్ని పొగుడుతూ వినేవాళ్లకి, చూసేవాళ్లకి తమ సహృదయతని చాటుకోవడం మాత్రమే తెలుసు కొందరికి. కానీ ఆ వ్యక్తి మాటలతో ఎంతగా కృంగిపోతాడో, కృషించిపోతాడో తెలుసుకో యత్నించరు. అతని మనసుపై సీసం కరిగించి పోస్తున్నట్లుగా ఎంత బాధపడతారో ఎరగరు వారు. కానీ అభాగ్యత అనేది జన్మతో రాకున్నా జగతిలో జీవనం వెంట వస్తుంది కొందరికి. అలాంటి వారు ఏం చేస్తారు? ఏం చేయగలరు? ఏడవటం తప్ప. భుజాల మీదున్న 2 చేతుల్ని కొంచెం బిగించి అన్నాడు. ఇలా చూడు, నా ముఖంలోకి ఏమనిపిస్తోంది నీకు? అబద్ధం చెప్పే వ్యక్తి నేనా? నిన్ను ఏనాడైనా అలా హింసించానా? మనసు బాగులేని వేళల్లో నన్ను బాధ పెడితే తాత్కాలిక ఉద్రేకంలో ఏదైనా అంటే అది నన్ను నేను హింసించుకోవటమే అవుతుంది. నిన్ను కాదు. కానీ మరేదీ కాదు సావిత్రి. ఆవేశంలో అనే మాటలకి విలువ ఇచ్చి మనస్ఫూర్తిగా అంటున్న మాటల్ని నమ్మలేని మనస్తత్వమే అర్థం కావడం లేదు. జారబోతున్న కన్నీటిని అతనెక్కడ చూసిపోతాడోనని గుడ్లలోనే కూకుని ముఖం పక్కకు తిప్పుకుంది. పోనీలే బావా, నీ మనస్తత్వం అర్థం కాకపోతే దాందేముంది? మనసులు కలవని మనువులు ఎన్ని లేవు. జీవితంలో మేకు గుదిబండలా తయారు కాకుండా ఉన్నన్ని రోజులు మీ నీడన ఉంటాను. మీకు ఏనాడైతే విసుగనిపిస్తుందో ఆనాడు మీ ఛాయలకి కూడా రాకుండా మాయమవుతాను. నా బావకి నేను అక్కర్లేని రోజున నేను జీవించి వ్యర్థమే కదా బావా. ఎవరి కోసమైతే బుద్ధి తెలిసిన రోజు నుంచి మనసులో భర్తగా ఊహించుకుంటూ ఆయన్ని మాత్రమే భర్తగా పొందాలనుకుంటూ దివ్యమైన అనుభూతిలో తేలిపోతూ బ్రతికానో ఆ వ్యక్తికే నేను బరువైన రోజున నాకు దక్కిన అమూల్యమైన మణి నీది కాదని, నేనందుకు అర్హురాల్ని కాదని తెలుసుకుని దూరంగా పోతాను.
బరువెక్కిన మనసులో ఇంకేం మాట్లాడినా ఇంతే అనుకుని వెళ్ళిపోయాడు వేణు. యేసుక్రీస్తు పటానికి ఎదురుగా కూర్చుని కళ్ళు మూసుకొని మనసు నిబ్బురపరుచుకోవాలని యత్నిస్తోంది విరజ. కళ్ళు మూసుకున్న ఆయన పవిత్రమూర్తి మనోనేత్రాలకి దివ్యంగా కనిపిస్తోంది. కదులుతున్న మనసుని కట్టివేయాలని చేసే యత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మేరీమాత క్షణక్షణానికి గుర్తుకొస్తున్న ఆమె రూపం మనసులో మెదులుతున్న శాంతి చిక్కడం లేదు. దొరకని వాటి కోసం యత్నించే కొద్దీ అవి దూరం వెళ్ళటం ఈ ప్రపంచంలో సహజమేమో. సర్వ ప్రపంచానికి, సర్వచరాచర సృష్టికి శాంతిని ప్రసాదించే తల్లి తనయులు తనకి శాంతి నొసగడం లేదు. అది తన అభాగ్యత. గలగలా పారే సెలయేరులో నీళ్లు తాగాలనే వాడి అశక్తత. కానీ ఏరుదేముంది? పరిగెడుతున్న ఆలోచన ప్రవాహాన్ని ఆపుకోవటానికి యత్నిస్తూ క్రాస్పై మనసుని నిలపడానికి ప్రయత్నం చేస్తోంది. ఆమె ఎంత ప్రయత్నించినా అది అసక్తుని యత్నంలా నిష్ఫలమవుతూనే ఉంది. కళ్ళు తెరిచి మిలమిల వెండి నదలా మెరిసిపోతున్న సిలువని కళ్ళకద్దుకుంటూ అంది, భగవాన్, సంయమన శక్తి నువ్వు. మనసుని కట్టివేసుకోలేని ఈ జీవితం ఎందుకు? నీ సేవలో నిన్ను ధ్యానిస్తూ జీవితం గడపాలని ప్రయత్నిస్తుంటే నాకు అడుగడుగున అడ్డంకులే వస్తున్నాయి ప్రభు. క్షణికమైన ఏదో ఒక్క క్షణంలో అనుకోకుండా పేలిపోయే ఈ జీవితంపై భ్రమ ఎందుకు కలిగిస్తావు ప్రభు? నిత్యమై నిలయమై విశ్వమయమైన నీ చరణ పీఠికపై పూజా సుమంలో పడి ఉండనివ్వు. కానీ మనసుకి శాంతి చిక్కడం లేదు. అసలే దరిద్రుడు, పరమ నిర్భాగ్యుడు, పూటకి టికానా లేనివాడు, ఆకలితో దహించబడుతున్నాడు. ఎటు చూసినా మిఠాయి దుకాణాలు అయినా అందవు. ఆ స్థితి లేచి ప్రారంభించింది. ఏ గోడపై ఎటు చూసినా ఆ ప్రభు వాక్యాలే. తూర్పు దిక్కుగా పెద్ద పటం, అందంగా ఆయిల్ పెయింట్లో తన మిత్రుడు దక్షిణామూర్తి గీచి ఇచ్చిన సిలువ వేయబడిన స్వామి. క్రిందే ఆయన మాటలు, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నన్ను నమ్ము ప్రభు. నా జీవానివి నువ్వు, నా జీవన ప్రదాతవు నువ్వు. మతానికి దూరంగా, మమతకి సమానంగా, తెగలకి అందకుండా అన్నింటికీ నువ్వే ఉన్నావు. మానవులు సృష్టించుకున్న ఈ అజ్ఞానమైన విషవలయంలో నన్ను చిక్కుకోనీకు. నా మార్గానికి మార్గదర్శకుడివి, నీ సహయాత్రికుడివి నువ్వే. అంధకారమయమైన ఈ జీవితపు బాటలో దారి తెలియక, గమనం తెలియక పయనిస్తున్న నాకు వెలుగును ప్రసాదించు ప్రభు. దారి తప్పకుండా సరియైన మార్గంలో నిన్ను చేరుకునే మార్గం చూపు. లింగ జ్ఞానాతీతమై, కుల మతాతీతమైన నీ సన్నిధిని చేరుకోనివ్వు. సత్యమే నువ్వు, నీ మార్గమే సత్యమైంది, నువ్వే సత్యానివి. అంతే ప్రభు, ఇంకేమీ అవసరం లేదు. ఆగకుండా ప్రవహిస్తున్న అశ్రుధారలు చారలు చారలుగా చెక్కిలి మీదుగా ప్రవహించి స్కర్టుని తడిపేస్తున్నాయి. కన్నీటిని తుడుచుకొని చూసింది. నిత్యం నిర్మలంగా వెలుగుతున్న ఆయన్ని చూడలేక తల తిప్పింది. ఎదురుగా కుడివైపు గోడకు బంగారు రంగులో మిలమిలా మెరుస్తూ కనిపిస్తున్నాయి ఆయన స్వాంతన వాక్యాలు. ప్రఖ్యాత ఆర్టిస్టు, నిర్మల హృదయుడు అయిన మిత్రుడు గీచి ఇచ్చిన అతని వర్క్స్ తననెంతగా ఓదార్చుతున్నాయి. మీరు అడగటమే తరువాయి, అన్నీ ఇచ్చేస్తాను. నీ దివ్య దర్శనానికి తలుపు తట్టండి, వెంటనే మీ బంటులా తలుపులు తెరుస్తాను. నా కోసమై మాతృవాత్సల్యంతో, పితృవాత్సల్యంతో, పుత్రవాత్సల్యంతో వెతకండి, ఎక్కడైనా కనిపిస్తాను. మోకాళ్లపై వంగి కూర్చుని చేతులు జోడించి నెమ్మదిగా ప్రార్థించడం ప్రారంభించింది. అడుగుతూ ఉన్నాను ప్రభు, నాకు మనశ్శాంతిని ప్రసాదించు. జీవన ప్రాంగణంలో ప్రవేశించిన కొన్ని క్షణాలకి అతని సన్నిధి సిద్ధించింది. అది పెరుగుతూ నన్ను పెంచింది ప్రేమగా. ఎందుకో ఎవ్వరూ తెలియకుండా నా ప్రేమలతను కొసలు తెంచి పారేశారు. కానీ వేరు బలంగా పాదుకుని ఉండటంతో అది తిరిగి సాగి పుష్పిస్తోంది. కానీ ఆ కుసుమాలు ఆ దేవుడి పూజకి పనికిరావట ప్రభు. ఒకరి పూజకై అంకితమైన దాన్ని మరొకరికి ఇవ్వలేను. అందుకే నువ్వే అందుకో ప్రభు. నువ్వు నాటిన లతని, నువ్వు పెంచిన లతని, నువ్వు పోషించిన లతని, నీకై నువ్వు పుష్పించేట్టు చేసిన లతని, పూచిన పూలు నీవి కానీ ప్రభు. ఈ పూలు రాలి నేలబడి వాడిపోకముందే, మట్టిలో పడి దుమ్ము కొట్టుకోకముందే నువ్వు గ్రహించు ప్రభు. నీ చరణాలపై పడి పూజా కుసుమాలుగా శోభిల్లటం కంటే ఈ జీవన కుసుమానికి కావలసింది ఏమీ లేదు, అంతకన్నా కోర్కె లేదు. నీ మందిర ద్వారం వద్ద నిలువబడి తలుపు తట్టుతున్నాను ప్రభు. నా మనసులో శాంతి ద్వారాన్ని తెరువు ముందు.
నిలబడలేక మనసులో ఆ నిర్మలమైన చిత్తంలో సదా బాధతో నిన్ను కొలవలేక వేగలేకుండా ఉన్నాను. అతన్ని విడిచి ఉండలేను, విడవకుండా ఉండలేను, దగ్గరగా వెళ్ళలేను, దగ్గరికి వెళ్ళే మార్గం ఆపలేను. దూరంగా నిలిచే తెరువు లేదు. అగ్నికి సమీపంగా ఉన్న వెన్నని కరగకుండా ఉండమంటే అది ఎలా సాధ్యం ప్రభు? శాంతిని దయచేయమని అడుగుతున్నాను. ఆలోచనల్ని నశింపచేయమని అడుగుతున్నాను. నీ భవన ప్రాంగణానికి వచ్చి ద్వారం ముందు నిల్చుని శాంతి నిలయానికి దారి చూపమని తలుపు తడుతూ అడుగుతున్నాను. తెరు ప్రభు, తలుపులు తెరు. నా నిర్మలమైన మనసులో అశాంతి నెలకొనకుండా ఉండేట్టు శాంతి ద్వారాన్ని తెరు ప్రభు. వెతుకుతున్నాను, అనుక్షణం వెతుకుతున్నాను ప్రభు, కానీ దొరకడం లేదు. చిత్తానికి శాంతి లేదు, తనువుకి మాత్రం బంధం ఉంది. ఏ సంబంధము లేని అనుబంధాన్ని ముడివేసిన నువ్వు దాన్ని శాశ్వతం చేయకుండా, మధ్యలో తెగకుండా, ముడిపడకుండా చెయ్యటమేమిటి ప్రభు? అతనితో తిరిగి సన్నిహితం ఎందుకు తెచ్చావు? ఎందుకిలా వేధిస్తున్నావు? ధర్మసమ్మతం కాదని తెలిసి దానిని వదిలించుకోవాలని నిశ్చయించుకొని ప్రయత్నిస్తున్నాను. ఇంకా మనసుకి జీవితంపై లాలసత ఎందుకు తగ్గటం లేదు ప్రభు? ప్రభు ప్రభు జవాబును అడుగుతున్నాను. కావాలి, మార్గాన్ని వెతుకుతున్నాను, దొరకాలి. తలుపుని తడుతున్నాను, తెరవాలి. మార్గాన్ని వెతుకుతున్నాను, దొరకాలి. నేనే నా అల్పజీవితానికి జ్యోతిని, సత్యానివి నువ్వు. నాకు దారి చూపాలి. చూపలేవా? చూపరాదా? దయరాదా? అలాగే సిలువను కళ్ళకద్దుకుంటూ కన్నీటితో తడుపుతూ బిగ్గరగా ఏడుస్తూ క్రీస్తు పటం ముందు కూలబడిపోయింది. కనకదుర్గ దర్శనానికై 2 మెట్లు ఎక్కుతూ అడిగాడు వేణు. విరజ, ఇంతకు పూర్వం ఎప్పుడైనా కలకత్తా కాళ్ళని చూశావా? నవ్వుతూ అంది. బొంబాయి చేరాక, కాన్వెంట్లో చేరి డిగ్రీ తీసుకునే వరకు దాదర్ పరిసర ప్రాంతాల్ని దాటి ఎరగను. కాన్వెంట్ తప్పితే ఇల్లు, అంతే వేణు. ఇక ఇక్కడికి వచ్చాక దారిలో చూసినవి కాక బయలుదేరి దేశాన్ని చూడటం ఇదే మొదలు. ఈ ప్రాంతాలన్నీ మన ప్రాంతానికి విభిన్నంగా ఉన్నాయి. ఇక్కడ భాష, కల్చర్, వేషం, ఆహార వ్యవహారాలు అన్నీ మనకు సరికొత్తగా, వింతగా కనిపిస్తున్నాయి. ప్రాంతీయ అభిమానం అలా అనిపిస్తుంది విరజ. తుంగభద్ర నీళ్లు తాగుతూ హంద్రీ నదిలో సాయంకాలం గడిపే నీకు కృష్ణమ్మ నీళ్లు నచ్చవేమో. అయినా ఈ దుర్గమ్మ శక్తి చాలా గొప్పది విరజ. ఎలాంటి వారిపైన అయినా తన ముద్రని వెయ్యకుండా వదలదు. నిన్నేం చేస్తుందో మరి. చిరునవ్వు నవ్వుతూ అంది. నీకా భయం అక్కర్లేదు వేణు. అసలు నాలో ఆ భయమే లేదు. నాకు అన్యమత సాంప్రదాయాలన్నీ తెలుసు. హిందూ మతాన్ని గురించి కానీ, ముస్లిం మతాన్ని గురించి కానీ ఆయా సామాన్య వ్యక్తుల కంటే చాలా ఎక్కువే తెలుసు. నాపై ఏనాడో ఆదిశక్తి తన ప్రభావాన్ని ముద్రించింది. ఇక ఈ దుర్గమ్మ ఏం చేస్తుంది ఏమో మరి. చూడు, అనుభవించు, నీకే తెలుస్తుంది. మరేమీ జవాబు చెప్పలేదు. నిశ్శబ్దంగా కొండపైకి చేరుకున్నారు. అంత ఎత్తు నుంచి విజయవాడ నగరం భూమాత జడకుప్పెలా కనిపిస్తోంది. టికెట్ కొనుక్కొని కొబ్బరికాయ, కుంకుమ తీసుకుని లోపలికి వెళ్లారిద్దరు. కనకదుర్గకు ఎదురుగా నిల్చొని జోడుగా నమస్కరించారిద్దరు. మెరుస్తున్న వజ్రపు ముక్కుపుడక మీదుగా ఇద్దరినీ చూసి నవ్వింది జగన్మాత. బెంగాలీ యువతిలా తెల్లని చీరను కట్టుకుని అచ్చు ఓ బ్రాహ్మణ యువతిలా నిల్చుంది విరజ. సూటిగా తన కళ్ళల్లోకి చూస్తున్న కనకదుర్గని మనసులోనే ప్రశ్నించింది విరజ. జగన్మాత, అనంతమైన ఈ సృష్టిలో స్త్రీకి స్వాతంత్రం ఇచ్చి కూడా, ఇంత ప్రాధాన్యతని ప్రసాదించి కూడా ఆమె మనసుకు కళ్ళెంబిగించావెందుకు? స్వాతంత్రం ఉండి లేనట్టుగా ఎప్పుడు పరిస్థితులకి లొంగిపోయి మనసుని చంపుకోవటం తప్ప మరేమీ చేయలేని స్థితిని ఎందుకు కలిగించావు? చెప్పమ్మా. నాకు నీ మౌనం అర్థం కావటం లేదు. నన్ను చూసి నీవు చిరునవ్వు ఎందుకు నవ్వుతున్నావో అసలే అర్థం కావటం లేదు. నేను ఆడదాన్నే. కోపం వస్తోంది. చెప్పు, నాకు నీ సమాధానం కావాలి. శాంతిని అన్వేషిస్తూ నీ దగ్గరికి వచ్చేవారికి మనసుల్లో నిప్పులు జల్లుతున్నట్లున్నావే నువ్వు. నా గుండె చల్లబడి 4 రోజులు కాలేదు. తిరిగి ఎందుకు జ్వలింపజేస్తున్నావమ్మా? నా పక్కనే నిలబడ్డ నీ వేణుని నా వాడనుకుని గర్వించటం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. అదైనా మనసుని దాటి రానివ్వలేను. మనసు విప్పకుండా ఉండలేక నన్ను నేను హింసించుకోవటం ఇలా ఎన్నాళ్ళు తల్లి? అందని వస్తువుపై ఆశ కల్పించటం ఎందుకు? ఆశపడుతున్నారని మరీ అందకుండా చేసి అవహేళన చేయటం ఎందుకు? మనసును సృష్టించిన దానివి. దీని చర్యకు మాత్రం కారుకురాలివి కాదా? బాధ్యత నీది కాదా? జగన్మాతవే, కరుణామయివే,
నీ సంతానాన్ని కష్టనిష్ఠూరాలకి లోను చేశాక వారి కష్టనిష్ఠూరాలను చూసే బాధ్యత మాత్రం నీది కాదా? అవి నీవి కావా? వారి మొర ఆలకించటం మాత్రం నీ బాధ్యత కాదా తల్లి? పాలించటం మాత్రమేనా తల్లిగా నీ వంతు? మాకెందుకు ఈ బాధలు? మేమెంత, మా ప్రాణమెంత, మా ఆశలెంత, ఆశయాలెంత అల్ప జీవులం. మరి మాకెందుకింత వ్యాసంగాన్ని వ్యాపకాన్ని కలిగించి వేధిస్తున్నావు తల్లి? కన్నీరు తుడుచుకొని మళ్ళీ ఆమె ముఖంలోకి చూసింది. పండు ముత్తైదువులా ముసిముసి నవ్వులు నవ్వుతున్నది జగన్మాత. ముఖాన రూపాయి కాసంత బొట్టు నిర్మలంగా వెలుగుతోంది. శాంతించిన మనసుతో బయటికొచ్చారు. కుంకుమార్చన ముగించుకుని బయట ఆలయ ప్రాంగణంలో కూర్చుంటూ ఓ కొబ్బరి ముక్క అందించాడు వేణు. కొబ్బరి ముక్క అందుకొని పొట్లం విప్పి కుంకుమ తీసుకుని ముఖాన బొట్టు పెట్టుకుని ముక్కని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది. ఆశ్చర్యంగా తన కేసి చూస్తున్న అతన్ని చూసి నవ్వుతూ అంది. ఆశ్చర్యపడుతున్నావేం వేణు? ఇక ముందు ప్రతిరోజు తప్పక కుంకుమ పెట్టుకుంటాను వేణు. సర్వమంగళకి ప్రీతిపాత్రమైన ఈ కుంకుమని మంగళకరంగా ధరించింది స్త్రీతత్వానికి పరిపూర్ణత లేదని ఇప్పుడే తెలిసింది. ఏ స్త్రీ అయినా సరే కుంకుమ ధరిస్తేనే అందం, చందం, అలంకారం వేణు. అది అలా అని ఎవ్వరినీ నిర్బంధించలేంలే, కానీ ఆచరిస్తే మంచిదని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ముక్కు కుట్టించుకుంటే బాధ అవుతుందేమో, కానీ లేకుంటే అమ్మవారిలా ముక్కెర పెట్టుకోవాలనిపిస్తోంది. కనీసం ముక్కు పుడకైనా పెట్టుకోవాలని ఆశ కలుగుతోంది. ముక్కు కుట్టించుకోనా వేణు? డాక్టర్వి, నీ సలహా ఏమిటి? మీ ఆవిడలా నిండుగా బొట్టు పెట్టుకుని కళకళలాడుతూ గలగలలాడే గాజుల్ని చేతులు నిండుగా తొడుక్కుంటాను, ముక్కు పుడక పెట్టుకుంటాను. మగవారిలాగా ఒక చేతికి వాచి మరో చెయ్యి బోసిగా ఏం బాగుంటుంది వేణు? ఎందుకని పెద్దలు ఈ పసుపు, కుంకుమ, గాజులు సృష్టించారో కానీ అందానికి, ఆరోగ్యానికి, పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేస్తాయి అవి. అతనేమీ జవాబు చెప్పకముందే చేతికి ఉన్న వాచి విడిచి పక్కనే బ్యాష్లో పెడుతూ అంది. దీన్ని ఇక్కడే అమ్మేసి ఏదైనా టైంపీస్ కొనుక్కొని పెడదాం వేణు. మొండిగా గాజులు లేకుండా ఉండటం ఏమీ నచ్చటం లేదు నాకు. నీ ఇష్టం దేవత. దేవతలకి దేవతలంటే ఎంత ఇష్టమో ఇప్పుడే తెలిసింది నాకు. ఆమె నిన్ను తనలా తయారు చేసుకుంటోంది. నేను అప్పుడే చెప్పానా లేదా విరజ నువ్వు ఏమవుతావోనని? ఆమె తన ప్రభావం చూపకుండా వదలదు ఎవరిపైనైనా సరే. అందుకే నాకు ఆమె సన్నిధిలో నిలబడాలంటే భయం విరజ. నవ్వింది జగన్మాతలాగే. ప్రణయమూర్తిని చూడగలిగిన మానవుడు ప్రళయమూర్తిని చూడలేడు. నిజం వేణు. కృష్ణానది అభిసారికల అందమంతా తన నడకల్లో కనిపించేట్టు, చూసేవాళ్ళు వినేవాళ్ళు మురిసేటట్టు ప్రియ సమాగమనానికై అతివేగంగా పరిగెడుతోంది. సగం పాదాల వరకు తడిసినట్టు కూర్చుని వేళ్లతో నీటిని చిందించుకుంటూ గలగల ఆమె కంటే వేగంగా మాట్లాడుతోంది విరజ. పక్కనే కూర్చుని మృదువైన సంగీతాన్ని సృష్టిస్తున్నాడు వేణు. అతని సంగీతపు నడకకు లయబద్ధంగా తాళానుగుణంగా కాళ్ళు కదిలిస్తోంది విరజ. కృష్ణ కూడా తన వేణికలో ఆ నడకని చూపుతోంది. పైన సర్వాంతర్యామి అయిన భగవంతుడు, పక్కన నిత్య సువాసిని, మహామంగళకరిణి, నిత్య పోతస్విని, అన్నపూర్ణ, గంభీర అయిన కృష్ణవేణి, ఇటుపక్క అనాఘ్రాతమైన సౌందర్యవాహిని, ప్రకాశ వినీల సుదీర్ఘ కుంతలా పరిశోభిత సువర్ణ ఛాయా మోహన శరీర, అతి నిర్మల సహృదయ పరమప్రియ విరజ, మధ్య వినిర్మలుడు, సహృదయుడు, నిష్పక్షపాతి, సర్వదీన జనబంధు, హితైషి వేణు. విరజ నదీ మధ్య ఆపాత మధురము, పసుసిత పణిరేతము, సర్వజన సమ్మతము అయిన సంగీతము. అపర స్వర్గంలా ఉంది ఆ సన్నివేశం. దాన్ని పక్కకు నెట్టి అన్నాడు వేణు. జీవితమంతా ఇలా గడవాలి, ఇంకేమీ వద్దు. ఓవైపు గలగల పారే సెలయేరు, మరోవైపు మనసెరిగిన మగువ తీయని సంగీతం ఆలపించుకుంటూ ఇలా కూర్చోవటం కంటే కావలసిందేముంది విరజ? చిత్రంగా అతని వైపు చూస్తూ అంది. ఇంకేమీ లేదా వేణు? ఇలా మాట్లాడుతున్నావేమిటి ఈరోజు? మానవుడు సుఖపడాలని కోరుకోవడం తప్పు కాకపోవచ్చు, కానీ సుఖమే పరమావధిగా జీవించాలనుకోవడం తప్పు కాదా? ఎందుకు తను ప్రపంచంలోకి వచ్చాడు? తన విధి ఏమిటి? తను నిర్వర్తించాల్సిందేమిటి? ఇవేవీ తెలుసుకోకుండా ఇలాగే బ్రతకాలనుకోవటం తప్పు వేణు. ఈ ప్రపంచంలో అణువైనా, చిన్న చీమైనా, ఏదైనా, మనిషైనా, అన్ని ప్రాణులు తమ ధర్మాన్ని నెరవేర్చకపోతే
ఒక్క అంగుళమైన ముందుకు సాగలేదు ప్రపంచం. భగవంతుడు కూడా అలాంటి సృష్టిని మెచ్చలేడు. ఇంతకీ నీలో ఉన్నాడీ ఆర్టిస్టు. అతను అలా అనిపిస్తోంది. రచయితకి, ఆర్టిస్టులకి ఎప్పుడూ ఇదే రోగం. అన్నింటికీ దూరంగా పారిపోవాలంటారు. నవ్వి అన్నాడు వేణు. అక్కడే నీకు నాకు అభిప్రాయ భేదాలొచ్చేది. సర్వం కృష్ణార్పణమస్తు అని అనుకుందామనుకుంటాను నేను. దానికి వేరు విధంగా ఆలోచిస్తావు నువ్వు. నేను అలా జీవించాలనుకున్నా, ఎలా జీవించాలనుకున్నా భగవానుని నిర్దేశం లేనిది ఏదీ సాగదు. శివుని ఆజ్ఞ లేనిది చిన్న చీమ అయినా ఆహారం సంపాదించుకోవటానికి కదల్లేదు. అదే ఆయన అనుగ్రహం ఉంటే ఆయన శిరస్సుని చేరుకుంటుంది. ఏ కుసుమాల జంటలోనో ఇరుక్కుని. పిచ్చి విరజ, చీకు చింత లేని జీవితాన్ని కోరుకున్నానే గాని సోమరితనాన్ని కోరలేదు. మనమంతా ఈ ప్రపంచం అనబడే యంత్రానికి భాగాలు. ఏ భాగం తన పనిని చేయకపోయినా యంత్రం సరిగ్గా నడవదు. సామాన్యమైన మన నేత్రాలకి అది కనిపించకపోవచ్చు, కానీ యంత్రకర్త, యంత్ర నిర్వాహకుడు, పర్యవేక్షకుడు అయిన భగవానునికి మాత్రం తెలుస్తుందా విషయం? జవాబేమీ చెప్పలేదామె. చిన్ననాటి నుంచి అతనితో వాగ్యుద్ధాలతో, చివరికి మౌనం వహించటంతో తన పని సరి అనుకునే తత్వం ఆమెలో జీర్ణించుకుపోయింది. చేతి నిండా ఇసుక తీసుకుని ముద్దలు ముద్దలుగా పక్కనే పెడుతోంది. తడి ఆరాక అవి విరిగిపోయి పగిలిపోతున్నాయి. మానవ జీవితము అంతే. ఆర్ద్రత నశించాక అనార్థమైన దేహం నశించటానికి మొదలు పెడుతుంది. కాళ్లను నీటి నుంచి లాక్కొని ఒక కాలిని మడిచి పాదం చుట్టూ ఇసుక కప్పసాగింది. చిన్న అమ్మాయిలా గుజ్జనగూడు కట్టడానికి యత్నిస్తూ, ఆడుకోవాలని యత్నిస్తున్న ఆమె వైపు చూస్తూ అతను కూడా కొద్ది కొద్దిగా ఇసుకని ఆమెకు సహాయంగా పోయసాగాడు. పాదం చుట్టూ ఎక్కువగా ఇసుకని పేర్చి గట్టిగా చేతితో దిమ్మెన కొట్టి ఏమాత్రం అది కదలకుండా మెల్లిగా పాదాన్ని యువతలికి లాక్కొని చుట్టూ కాంపౌండ్లా ఇసుక గోడ తయారు చేసింది. దానికి ఓ ద్వారం లాంటిది కట్టి మధ్య మధ్య తన తలలోని పూలు తీసి గార్డెన్ లాగా వేసి అందమైన ఇంటిని తయారు చేసింది. ఇదిగో ఈ ఇంట్లో ఉండిపోవేణు. కృష్ణా తీరం. ఆమె వేణుకలో నివసిస్తూ ఆమె సంగీతానికి జతగా నీ సంగీతాన్ని వినిపిస్తూ హాయిగా సెలయేరులా నిశ్శబ్దంగా నెమ్మదిగా జీవితాన్ని నిమిత్తమాత్రంగా గడుపు. చిన్న పిల్లాడిలా నవ్వేస్తూ అన్నాడు. ఈ స్థలంలో ఇసుకతో ఇల్లు కట్టడం, అందులో కాపురం చేయటం, నదీ గర్భంలో నివసించినట్టే నా కాపురం నట్టేటి కలిసేదే. ఎందుకు? నువ్వు కోరుతున్నదదేగా గోముగా అన్నాడు. మరైతే నేను కోరుకునేది ఇంకా ఒకటుంది. అది ఎవరు తీరుస్తారు? విస్మయంగా అతని వైపు చూసి అంది. అదేమిటి? ఇంకో కోరిక? అయినా కనకదుర్గ దయ అంటూ ఉంటే తీరడానికి కొదవేమిటి? చెప్పు విందాం. ఆమె పాదాలపై తడిగా అంటుకున్న ఇసుకను తుడుస్తూ అన్నాడు. ఈ ఇంట్లో నాతో పాటు నువ్వు ఉండాలి విరజ. నువ్వు లేనిది ఏ జీవితమైనా నాకు అసంతృప్తే. నన్ను అర్థం చేసుకునేవారు లేరు. సర్వదా నా మాటలకి విపరీతార్థాలు తీసి తనను తాను కించపరుచుకొని నన్ను శంకిస్తూ శాంతి అనేది లేకుండా చేస్తోంది సావిత్రి. ఏమని సముదాయించాలో, ఎలా విడమర్చి అర్థమయ్యేలా చెప్పాలో నాకు తెలియటం లేదు. బ్రతికినన్ని రోజులు నిన్ను భాగస్వామినిగా పొందలేకపోయానే అనే బాధ, పొందని వారితో సుఖం కూడా పొందలేక బాధ. ఇన్ని బాధలతో ఎలా జీవించను విరజ? తలెత్తి ఆమె వైపు సూటిగా చూసి ప్రశ్నించాడు. హఠాత్తుగా అతనలా ఆమె రాన్పడి అంది. నీ మనసులోని మాట నాకు అర్థమవుతోంది వేణు. అసక్తులమై అలా కష్టాలు కానీ నష్టాలు కానీ అనుభవించవలసిన వాళ్ళమే కానీ అన్యాయమని ఎదిరించి నిలిచే హక్కు లేదు మనకు. ఈ ప్రపంచ నాటక రంగంలో ప్రేక్షకుడు, దర్శకుడు, రచయిత, సంగీతకర్త, రంగ వారికుడు అన్నీ ఆయన ఒక్కడే. ఏం ఓదార్చాలన్నా ఏది మార్చినా ఆయన హక్కే. మనదేం లేదు. నీ భార్యని అర్థం చేసుకో. గుడ్డిగా ఆరాధించడం తప్ప, ప్రతిఫలంగా ప్రేమని ఆశించడం తప్ప మరేమీ చేతకాని కొందరు ఆడవాళ్ళని, అలాంటి వారిని ఆదరించాలి. అంతేకాని వాళ్ళు తెలియనితనంలో చేసే వాటికి అర్థాలు కలిగించుకోకూడదు. అక్కడ నువ్వు చూడవలసిన వారి మనస్సు, మాటలు కాదు. ఇందరి జీవితాలు, జీవనాలు తీర్చుతున్నావు. నీ జీవితాన్ని, నీ సుఖాన్ని, నీ ఇంటిని, నీ ఇల్లాల్ని నీకు అనుకూలంగా మార్చుకోలేవా? పోనీ నువ్వైనా మారలేవా? నిట్టూర్చాడు. నిరాశామయమైన చూపులతో తలెత్తి చూసి ఆమె పాదాన్ని అరచేత్తో మృదువుగా రాస్తూ అన్నాడు. సర్వచక్రవర్తి అయిన శ్రీనివాసమూర్తి దయ చూస్తే చెప్పలేను.
మానవ మాత్ర ప్రయత్నంలో నా కుటుంబ జీవితం బాగుపడేట్టు లేదు. ఆమెకు నాలో శాంతి లేదు, సుఖము లేదంటోంది విరజ. నాకు ఆమెపై అనురాగం ఉంది, మరదలిగా అభిమానించాను, ప్రేమించగలను భార్యగా. కానీ నన్ను అనుక్షణం అనుమానిస్తూ నా మాట ప్రతీదీ బూటకం అనుకుని ఎదురుగా అంటుంటే ఆమెకి సమాధానం చెప్పలేక, ఆమె సహజత్వానికి, ఆమె అమాయకత్వానికి మరెందుకైనా సరే ఆమె కర్మ, ఆమెను వదిలి జాలిపడటం తప్ప మరేదీ చేయలేకపోతున్నాను. నువ్వు తప్ప నన్నెవరూ అర్థం చేసుకోలేరు విరజ. ఆమె మౌనంగా ఇసుకలో గీతలు గీయసాగింది ఆలోచన భారంతో. ఒక్క క్షణం ఆగి వేలిని పట్టుకుని అన్నాడు, ఆలోచన ఎందుకు విరజ? ఇప్పుడే కనకదుర్గ ఎదురుగా కుంకుమ పెట్టుకున్నావు, గాజులు ధరించావు. అతని మాటలకు అడ్డొస్తోంది. ఇదేమిటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఆలోచన ఏముంది? అవన్నీ ఇంతకు ముందు భరించాల్సింది, తెలియక చేసుకోలేదు. దానిలో ఏముంది? లేత తమలపాకుల్లాంటి ఆమె పాదాలని ఇసుకలోనే రాస్తూ అన్నాడు మెల్లగా. ఆలోచన ఏమీ లేదా? అయితే ఇంకేం విరజ, ఇంకేం చెప్పకు, పద. ఈ రోజునే ఇప్పుడే దుర్గ సాన్నిధ్యంలో కళ్యాణం చేసుకుందాం. ఆమె కుంకుమలో మెరిసిపోతున్న నీ పాలభాగాన కళ్యాణ తిలకం దిద్దని, బంగారం కంటే చక్కగా శంఖంలా మెరిసిపోతున్న నీ గళసీమ నల్లపూసల సౌరుతో ద్విగుణీకృత అందంతో మెరిసిపోయేటట్టు చెయ్యని. కన్నీరు తిరిగింది. బరువుగా కనురెప్పల్ని ఎత్తి అతని వైపు ఒక్క క్షణం చూసింది. టపటపమని రాలిన కన్నీరు ఇసుకపై పడి వెంటనే ఇంకిపోయింది. గద్గద స్వరంతో అంది, నాకు ఆ యోగ్యత, అదృష్టం లేదు వేణు. నేను నీ ప్రేయసిగా, అభిమానురాలిగా, పూర్వజన్మలో నీ భార్యగా, కాబోయే జన్మలో నీ ఇల్లాలిని అవటం కోసమై కోరికతో తపస్సు చేసే భక్తురాలిగా మాత్రమే ఉండాలి గాని ఈ జన్మకి నిన్ను భర్తగా పొందే యోగం లేదు. అదృష్టం లేని దానికోసమై ఆశించటం తప్పే వేణు. ఏమిటి తప్పు? ఎందుకు లేది యోగ్యత? నన్ను కాదనేవారెవరు? నిన్ను పెళ్లి చేసుకుంటే ఆమె ఏమైనా అంటే విడాకులు ఇచ్చేస్తాను. ఆమెకి అవసరమైతే నా ఆస్తినంతా వదిలిపెడతాను. అహరహం అంతరంగం మండుతుంటే ఆజ్యాన్ని వేసి దాన్ని మరీ దగ్ధం చేసేవారితో సుఖభోగాలు అనుభవించేదానికన్నా అమృతం కంటే మించిన చల్లని చూపుతో ప్రేమగా చూచేవారితో బ్రతుకుతూ ఎంత కష్టాన్నైనా భరించటం మంచిది విరజ. కనకదుర్గ ఎదురుగా కళ్యాణం చేసుకుందాం. కాదా, శక్తి ముందు నిలవలేకుంటే రిజిస్టర్ మ్యారేజీ చేసుకుందాం. రిజిస్టర్ మ్యారేజీ అంత సులభం కాదు వేణు. తొందరపడి పెళ్లి చేసుకుంటే తర్వాత ఎన్ని చిక్కులొస్తాయో తెలుసా? ఎవరినైనా లాయర్ని అడుగు, చెబుతాడు. పైగా ఎవరెన్ని అన్నా ఏది ఏమైనా పర్వాలేదు అనుకున్నా చివరికి మనకు కలిగే సంతానం అక్రమ సంతానం క్రిందే లెక్క వేస్తారు. కానీ వద్దు వేణు, అంత మాట అనటానికి కూడా నోరు రావటం లేదు. ఈ పెళ్లి విషయం ఇక ఎత్తవద్దు. ప్రస్తావిస్తే చెబుతున్నా విను. ఎవరైనా మనల్ని కోర్టుకి ఈడిస్తే ఇక మనిద్దరం కలిసి కాపురం పెట్టాల్సింది జైల్లోనే. చట్టసమ్మతం కాని జీవితం మనకెందుకు వేణు? ధర్మసమ్మతమైన బంధాన్ని కాలదన్ని అధర్మబద్ధంగా జీవించాలని కోరుకోవటం ఎందుకు? కథ కొనసాగు.